ఇంకా దీని గురించి మనం ఆపేయడం మంచిది. మైకు మనకి మంచి సూచన చేస్తోంది కనుక ఇప్పుడు సీతమ్మకి దయ ఉన్నది, ఆ దయతో ఎవరికి పోటీ లేదు. దయాశాలి అయినటువంటి సీతమ్మతో ఎవ్వరూ పోటీకి రారు. ఇది రామదాసు గారు లోకానికి నిరూపించినటువంటిది. అందుకనే నా మైకు మాత్రం బాగా పనిచేస్తుంది. అదే చెప్తున్నామండి, మీరు ఏర్పాటు చేసినటువంటివే మైకులన్నీ కూడా. కాబట్టి మా వారి యొక్క ప్రత్యేకతను వినిపించకుండా ఎక్కడైనా మీరు ఎక్కడైనా కొంచెం తగ్గటానికి ఇబ్బంది లేదు స్వామి. మీరు మాకు వినయం కలిగినటువంటి వాళ్ళే, పెద్దల పట్ల వినయం కలిగినటువంటి వారు. విషయంకి వచ్చినటువంటి సందర్భంలో మాత్రం దాన్ని చెప్పడం, వివరించడం సమంజసం కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నామే తప్ప ఇక్కడ దీనిలో ఎటువంటిది లేదు. రామచంద్రమూర్తి కూడా దయ కలిగినటువంటి వాడే. అయ్యా అది కూడా అని చెప్పండి చాలు. చాలు, సంతోషం అండి. ఈ విధంగా మనకి ఇద్దరు కూడా తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తంచేయమసితే క్షణ. తుల్యశీల వయోవృత్తం. ఇందాక ఆ శీలం కానివ్వండి, వయస్సు కానివ్వండి, నడవడికి కానివ్వండి, ఇవి రెండు కూడా సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి అంతా సమంగా ఉన్నది, తగినటువంటిది. రాఘవోర్హతి వైదేహీం, సీతమ్మ వారిని పెళ్లి చేసుకోవడానికి రాముడికి అర్హత ఉన్నది. తంచేయమసితే క్షణ, అలాగే రాముణ్ణి వివాహం చేసుకోవడానికి సీతకు కూడా అర్హత ఉన్నది. కనుక ఈ ఇద్దరికి చాలా సంతోషం స్వామి. పొత్తు కుదిరింది కనుక జనకానాం విదేహానాం సంబంధ కశ్యన ప్రియ అని చెప్పినట్లుగా వీరిద్దరి యొక్క కలయిక జగత్తంతటికి కూడా మంగళాలను కలిగించేటువంటిది. కాబట్టి సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి విధానంగా మనం ఆలోచించుకుంటూ ఈ ఇద్దరి కళ్యాణం కూడా జగత్ కళ్యాణంగానే భావిస్తూ ఇద్దరూ కూడా మీరు చెప్పినట్లుగా ఇద్దరూ సమానమైనటువంటి వారే. వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే అన్నట్లుగా ఇద్దరూ కూడా సమానమైనటువంటి వారే. ఆ ఇద్దరి యొక్క రెండు దేహాలు ఒకడైనప్పుడు కూడా రెండు కళ్ళు కలిస్తేనే మనకు కారుణ్యం ఎలాగైతే వస్తుందో కరుణాస్వరూపులైనటువంటి వారిద్దరి యొక్క కలయిక జగత్తుకు మంగళాలను చేకూరుస్తుందని చెప్పి మేము కూడా భావిస్తూ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. జరిగినటువంటి ఎదుర్కోలుత్సవంలో అధికారులు, పెద్దలు అందరూ పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇక్కడికి వచ్చి వేచేస్తున్నారు. అలాగే ఈ ఎదుర్కోలుత్సవంలో ఆది నుండి మనకి ఇక్కడ ఉండి వారి యొక్క దివ్యమైనటువంటి మంగళాశాసనాలు కృప చేస్తూ పరమహంస పరివరాజకులు త్రిదండి శ్రీ 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 దేవనాథ రామానుజీర స్వామి వేంచేసి ఉన్నారు. ఇప్పటి వరకు మేము సీతమ్మ వారి వైపు ఒకళ్ళం, రాముల వారి వైపు ఒకళ్ళం, ఇద్దరం కూడా కాస్త వాగ్వివాదం చేసుకుంటూ వారిద్దరి యొక్క వైభవాన్ని ఇక్కడ మన అందరికీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాం. వారి యొక్క దివ్య సందేశాన్ని ఈ సందర్భంగా అనుగ్రహించవలసిందిగా స్వామివారిని కోరుతూ ఉన్నాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, దక్షిణ అయోధ్యగా కీర్తించబడేటువంటి మన భద్రాద్రి రామచంద్రుడి కళ్యాణ మహోత్సవాన్ని రేపు మనం జరుపుకోబోతున్నాం. కన్నుల పండుగగా సీతమ్మనిచ్చి కన్యాదానం చేయడం కోసం మనమంతా జనకరాజు పక్షాన చేరి ఉన్నాం. సీతమ్మని ఇవ్వాలంటే ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలియాలి. సీతమ్మ గొప్పతనం ఏంటో ఆయనకు మనం చెప్పాలి. కనుక వారి ఇరువురి గొప్పతనాన్ని స్మరించడం ద్వారా మనకు కలిగే లాభమేమి అంటే సకల జగత్తును రక్షించేవాడు శ్రీరాముడే. సాక్షాత్తు శ్రీరాముడిగా అవతరించినటువంటి శ్రీమన్నారాయణుడు కనుక రక్షించేది ఆయనే, రక్షింపచేయునది ఆయనతో ఎప్పుడూ నిత్య అనపాయనిగా ఉండేటువంటి అమ్మ కదా అని వారిరువురి చేరిక మనకెప్పుడు కూడా లోకానికి అది క్షేమాన్ని కలిగిస్తుంది, అది రక్షణను కలిగిస్తుంది అని ఒక విశ్వాసాన్ని మనలో దాన్ని చక్కగా దృఢతరం చెయ్యడం కోసం అమ్మ కళ్యాణ గుణాలని స్వామి కళ్యాణ గుణాలని వారి ఇరువురు ఒకటిగా కలిస్తే గుణము లేకుండా గుణి ఏ వస్తువు ఉండదు. వస్తువు ఉన్నదంటే దానికి గుణం కూడా ఉంటుంది. కనుక రామచంద్రుడు గుణి అంటే అది వస్తువు లాంటి వాడైతే దానికి గుణము అమ్మ సీతమ్మ. కనుక రెండూ ఉంటేనే ఆ వస్తువు ప్రయోజనం. కనుక గుణము లేకుండా గుణి ఉండదు, గుణి లేకుండా గుణమునకు ఆశ్రయం ఉండదు. గుణం ఉండాలంటే వస్తువు ఉండాలి,
వస్తువు ఉంది అంటే దానికి ఒక గుణం కూడా ఉండాలి. కనుక రెండు సీతారాముల వలె ఒక శబ్ద అర్థములు ఎట్లా అయితే కలిసి ఉంటాయో సీతారాములు ఎప్పుడు కూడా అలాగే లోకాన్ని రక్షిస్తూ ఉంటారు అనే విశ్వాసం మనలో మరింత అది స్థిరమవ్వడం కోసం అమ్మ యొక్క కళ్యాణ గుణాలని, స్వామి యొక్క కళ్యాణ గుణాలని పెద్దల ద్వారా మనం వినాలి అని ప్రామాణికంగా మనం ఇక్కడికి చేరుకున్నాం. రేపు జరగబోయే వివాహం కేవలం ఏదో ఒక క్షేత్రంలో సీతారాముల కళ్యాణం జరుగుతున్నట్టుగానే జరుగుతుంది అనుకోవడం కోసం కాదయ్యా. సకల జగత్తుకి రక్షకుడుగా ఉండేటువంటి స్వామి సీతమ్మతో చేరి ఉంటే మరింత పరాక్రమము, మరింత ప్రకాశము కలిగి ఉంటాడు అని మనకి మారీచుడు చెప్పిన మాట. ఎప్పుడో విశ్వామిత్రుడు వెంట ఇందాక చెప్పారు, యాగరక్షణ కోసం రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరి వచ్చి యాగాన్ని రక్షించినప్పుడే రాముడి పరాక్రమాన్ని, రాముడి యొక్క ఆ శరము యొక్క ఆ తేజాన్ని చూశానయ్యా. కానీ ఇప్పుడు రాముడు కేవలం రాముడు కాదయ్యా, సీతమ్మతో కూడి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మితో కూడి ఉన్నటువంటి సకల కళ్యాణ గుణాభిరాముడు. కనుక రావణ, నీకు ప్రమాదం సుమా. కేవలం నీకే కాదు, నీ వంశానికి, నీ కులానికి, నీ రాజ్యానికి, సకల రాక్షస లోకానికి కూడా ప్రమాదం సుమా. సీతమ్మని అపహరించాలనుకోవడం, రాముని ఎదిరించాలనుకోవడం నీకు ప్రమాదం సుమా చెప్పాడు మారీచుడు రావణాసుడికి ఉపదేశం చేసి. అంతేకాదు చెప్పాడు, వక్త శ్రోతాచదుర్లభ, చెప్పేవాడు కరువై ఉంటాడు, వినేవాడు కూడా కరువై ఉంటాడు ఈ లోకంలో. కానీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను రావణ, వినగలిగితే నీ అదృష్టం, లేకపోతే నిన్ను నీ వంశాన్ని నశింప చేసుకున్న వాడివి అవుతావు సుమా చెప్పాడు మారీచుడు. కనుక సీతమ్మతో కూడి ఉన్నటువంటి రాముణ్ణి ఎదిరించడం అనేది అగ్నిని కొంగున కట్టుకోవడం ఎంత ప్రమాదమో అంత ప్రమాదం సుమా. కనుక రాముడి జోలికి, సీతమ్మ జోలికి వెళ్ళకూడదు అని ఆనాడు రావణాసుడికి హితం చెప్పడానికి ప్రయత్నం చేశాడు రాముడు. అంటే సీతారాములు కలిసి ఉన్నారు అనంటే చెడు కానీ, అధర్మం కానీ, ఆసురీ ప్రవృత్తి కానీ, ఆ ఇరువురు కలిసి ఉన్న వారిని విడదీసిన ప్రమాదమే, వారిని దగ్గరికి చేరడానికి ప్రయత్నం చేసిన ప్రమాదమే. శూర్పణఖ కూడా ఏం జరిగిందో మనకి తెలుసు. సీతారాములను విడదీసి రాముణ్ణి కావాలని కోరుకుంది. కనుక ముక్కు చెవులు తెగి వాళ్ళ అన్నగారుల దగ్గరికి వెళ్ళింది. శూర్పణకు జరిగినటువంటి ఆ స్థితి అది. సీతమ్మ కావాలి, రాముణ్ణి లేకుండా చేయాలనుకున్నాడు రావణాసుడు. తానే కాదు, తన వంశాన్ని, తన కులాన్ని, తన రాజ్యాన్ని, సాక్షాత్తు తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. సీతమ్మని, రాముణ్ణి విడదీయాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా లోకంలో వారు ఉన్నట్టు దాఖలాలు లేవు. అందుకే సీతారాములు కలిసి ఉంటే లోకానికి అది క్షేమం. సీతారాములు విడదీయడానికి ప్రయత్నం చేస్తే అది రావణాసుడు కావచ్చు, శూర్పణఖ కావచ్చు, వారు పొందినటువంటి పరాభవం మనందరికీ తెలుసు. కనుక మనమంతా సీతారాములు కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళం. వారిరువురూ కలిసి ఉండాలని కోరుకున్నారు. సుగ్రీవుడు కానీ, వానరులు కానీ, సాక్షాత్తు ఆచార్య రూపమైన హనుమ కానీ, సీతారాములు కలిసి ఉంటేనే లోకానికి అది క్షేమం కదా అని సీతమ్మను అన్వేషించి రామచంద్రుడికి సమాచారాన్ని చెప్పి సీతారాములను కలవడానికి, వారిద్దరిని కలపడానికి తాను కారణమయ్యాడు. కనుక మన దగ్గర ఉండేటువంటి మహనీయులు అన్నటువంటి జ్ఞాన సంపన్నులైనటువంటి పెద్దలు అటు అమ్మ తరపున అమ్మ గుణాలని చెప్పడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉన్నటువంటి మన శ్రీమాన్ మన స్థలశాయి స్వామి వారు, మన భద్రాచల స్థానాచార్య స్వామి వారు, అలాగే ఇటు మనకి రామచంద్రుడి తరపున రాముడి కళ్యాణ గుణాలని స్పష్టం చెయ్యడమే లక్ష్యంగా ఉండేటువంటి మన కృష్ణమాచార్య స్వామి వారు కేవలం మనకు విశ్వాసాన్ని కలిగించడం కోసం వారిరువురిని ఒకటిగా రేపు కళ్యాణ మహోత్సవం అనే పేరుతో సీతారాములని ఒకటిగా కలపడమే జగత్తుకు క్షేమతరమని చెప్పడమే వారి యొక్క తాత్పర్యం తప్ప అమ్మ గొప్పదా, స్వామి గొప్పవాడా అని
నిర్ణయించగలిగేటువంటి అధికారం మనకెవరికీ లేదు. వేదం కూడా వారిరువురిని వేరుగా కీర్తించడానికి సాహసించదు. కనుక మన రామాయణం తీసుకున్నా, భారతం తీసుకున్నా, భాగవతం తీసుకున్నా, పురాణాలు తీసుకున్నా, ఎక్కడ శాస్త్రాలలో దేన్ని మనం మాట్లాడినా లక్ష్మీనారాయణ తత్వాన్నే మనం ఎప్పుడు ఆశ్రయించాలి అనేది మనకి శాస్త్ర సారం. ఆ లక్ష్మీనారాయణులే మనకి త్రేతాయుగంలో రావణ సంహారమో లేదా మానవతా విలువలని లోకానికి చాటడం కోసమో ఓర్పు, సహనము, క్షమ ఇవన్నీ మనిషిలో ఉన్నప్పుడే ఆ మనిషి ఉత్తమమైనటువంటి గౌరవాన్ని దేవతలు కూడా ఆశ్రయించగలిగేటువంటి స్థాయిని పొందుతాడు అని మనకి రాముడిగా స్వామి అవతరిస్తే, రాముడిని అనుసరిస్తూ సీతమ్మ లోకంలో అవతరిస్తే వారి ఇరువురి యొక్క ఆ కళ్యాణ గుణాలను విని మనం తరిస్తున్న ఈనాటికి కొన్ని కోట్ల సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో 24వ మన్వంతరంలో 24వ చతుర్యుగంలో స్వామి నారాయణుడు రాముడిగా అవతరిస్తే, మహాలక్ష్మి సీతమ్మగా అవతరిస్తే 28వ చతుర్యుగంలో ఉన్న మన ఈనాటికి కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచినా వారి కళ్యాణ గుణగణములను ఇంకా కీర్తిస్తున్నాము అనంటే వారికి ఉండేటువంటి గొప్పతనం, వారి ఉండేటువంటి ఆ ఇరువురి యొక్క ఆ మిథునత్వంలో ఉండేటువంటి గొప్పతనం మనందరికీ క్షేమము అని. మరి రేపు జరగబోయే కళ్యాణంలో వారి ఇరువురిని కలపడం దేనికోసం, దాని ప్రయోజనం ఏంటో మనందరికీ స్పష్టం చేయడం కోసం మన పెద్దలు వారి కళ్యాణ గుణాలు మనకి స్పష్టంగా వివరించారు, చాలా అందంగా వివరించారు. అప్పుడప్పుడు వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా మీరంతా చాలా ఉత్సాహంగా ఇక్కడికి చేరి ఉన్నందుకు మీ అందరికీ కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. ఎందుకంటే మనం అంతా కోరుకునేది లోకమంతా బాగుండాలి, సకల జనులు ఎప్పుడు శాంతి సౌఖ్యాలతో ఉండాలి, సకల సంపదలతో ఉండాలి, రక్షించేటువంటి స్వామి ఎప్పుడూ మనని రక్షించాలి, రక్షింప చెయ్యునది సకల సంపదలకి ఆకరమైన అమ్మెప్పుడు మన పక్షాన ఉండి స్వామి దగ్గరికి మనని చేర్చేట్టుగా పురుషకారిణిగా తానెప్పుడు మనని అనుగ్రహిస్తూ ఉండాలి అని మనం సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధపడుతూ పూర్వరంగంగా వారి కళ్యాణ గుణాలను స్మరించగలిగేటువంటి ఒక అదృష్టాన్ని మనకి అమ్మా స్వామి వారు అనుగ్రహించారు కనుకనే మనం ఈ పూట ఇక్కడ కూర్చోగలిగాం. కోట్లాది జనాలు లోకంలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం ఇక్కడ చేరి ఉన్నామంటే వారి అనుగ్రహం ఉంటేనే కదా. కనుక సీతారాముల అనుగ్రహం మన పైన మెండుగా ఉండడం చేతనే ఎండలను కూడా లక్ష్యం చేయకుండా మీరంతా ఇక్కడికి చేరి ఆ కళ్యాణ గుణాలను స్మరిస్తూ వారే రక్షకులని భావిస్తున్నారంటే వారి దయే, అటు దయాసముద్రుడు రాముడు కావచ్చు, దయకి ఆకరము అమ్మ కావచ్చు, ఆ దయే కారణం. అమ్మలో ఆ దయ లేకపోయినా, దయ రాముడిలో లేకపోయినా మనకి ఇద్దరు కూడా మనకి రక్షకులు కాకుండా పోతారు. కనుక ఆ దయే కారణమై ఉంటుంది మనని రక్షించడంలో. అలాంటి రక్షణ మీ అందరికీ చక్కగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అనేటువంటి ఒక ఉత్సవం ద్వారా లోకానికి ఆ రక్షణ ఏర్పడాలి అని మేము కూడా సీతారామ శ్రీచరణ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా పెద్దలకి సూచన చేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేవస్థానం తరఫున త్రిదండి దేవనాథ రామానుజీర స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, ఇక తర్వాత ఈ నిశ్చయ పత్రిక మనకు రేపు కళ్యాణం జరగబోతుంది కనుక ఆ కళ్యాణ పత్రిక పఠనం జరుగుతుంది. ఆ తర్వాత వరుసగా మర్యాదలు, ఎదుర్కోలు, సన్నాహం ఇదంతా కూడా జరుగుతుంది కనుక అందరూ కూడా చక్కగా సావధానంగా వినండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామచంద్రశ్రితపారిజాతః సమస్తకల్యాణగుణాభిరామः సీతాముఖాంభోరుహ చంచరీకः నిరంతరం మంగళమాతనోతు. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర చైత్రశుద్ధ శ్రీరామనవమి ఆదివారం అనగా 6/4/2025 తేదీ మధ్యాహ్నం
అభిజిన్ లగ్నంలో అనగా 12 గంటల సమయంలో సీతారాముల యొక్క తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా మిథిలా ప్రాంగణంలో దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి శిల్పకళా నైపుణ్య సంశోభితమైనటువంటి కళ్యాణ మండపంలో వైభవంగా జరుగుతుంది. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవమును తిలకించి కళ్యాణాక్షతలను స్వీకరించి ధన్యులు కాగలరని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. మంగళం మహత్. శ్రీ 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 శ్రీరామసేవలో కార్యనిర్వహణాధికారిణి. జై శ్రీరామ్. ఇప్పుడు స్వామివారి పక్షంలో అక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారు అక్కడ ఉన్నారు స్వామివారి సమక్షంలో. ఇటు అమ్మవారి సమక్షంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీమతి శైలజ రామయ్యర్ గారు, అలాగే మా దేవస్థానం కార్యనిర్వహణాధికారిని ఇటువైపు ఉన్నారు. ఆ వైపు దేవస్థానం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏడీసీ గారు కృష్ణవేణి గారు మొదలైనటువంటి వారంతా ఉన్నారు. ఇక్కడ ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేటువంటిది ఉంటుంది ఈ ఎదుర్కోలు సన్నాహంలో. ఆ తర్వాత మాల మార్పిడి కార్యక్రమం ఉంటుంది. ముందుగా ఈ మాల మార్పిడి అయిన తర్వాత ఈ వస్త్ర సమర్పణం ఉంటుంది. ముందుగా మాల మార్పిడి ఎదుర్కోల్లో ప్రధానమైనటువంటిది. అది అయిన తర్వాత ఈ వస్త్ర సమర్పణం అనేటువంటిది ఉంటుంది.
మాల మార్పిడి కార్యక్రమం అయింది. దేవస్థానం ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అమ్మవారి వైపున ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ రామయ్య గారు ఉన్నారు. స్వామివారి తరఫు నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు శ్రీధర్ గారు దంపతులు వారు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా స్తాద్యముదా జహార ఇహ భవతి నాన్యః శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఎదుర్కోలు సమయమునందు స్వామివారికి అమ్మవారికి సమర్పించినటువంటి వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వా యాథాస్తం విపరేతనా. గట్టి మేళం. పరమహంస పరివరాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి తరఫున ఈ ఎదుర్కోలు సందర్భంగా పట్టు వస్త్రాలను స్వామివారికి అమ్మవారికి వారి ప్రతినిధిగా వేంచేసి ఉన్నటువంటి పరమహంస పరివరాజకాచార్యులు త్రిదండి దేవనాథ రామానుజీయ స్వామి వారు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఎదుర్కోలు సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామివారికి చిన్నజీరి స్వామివారు ఈ పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. వారి తరఫున దేవనాథ రామానుజీయ స్వామివారు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. యః పూర్వ్యాయ వేధసే నవీయసే సుమజ్జానయే విష్ణవే దదాశతి యో జాతమస్య మహతో మహిబ్రవాత్ సేదుశ్రవోభిరుజ్యంచిదభ్యసత్ తముస్తోతారః పూర్వ్యం యథా విదర్దస్య గర్భగుం హవిషా విపర్తన ఆస్య జాతంతో నామజిద్వివర్తన బృహత్తే విష్ణోషు మతిం భజామహే ఘృతవతీ సవిధరాభిభక్తైః పయస్వదీనంతిరాశానో అస్తు ధ్రువాదిశాం విష్ణుపత్న్యఘోరాస్యేషామ సహసోయామనోగా అభినో
అలాగే ఈ ఎదుర్కోలు మంగళవాద్యం ఒకసారి ఆపండి. ఈ ఎదుర్కోలు ఉత్సవాల సందర్భంగా చేనేత మరియు దేవాదాయ శాఖ చీఫ్ సెక్రటరీ గారు శ్రీమతి శైలజా రామయ్యర్ గారి అనుమతితోటి శ్రీ సీతారామరావు వారికి పట్టుచీర పట్టుపంచల్ని చేనేత కళాకారులు రాపోలు గణేష్, మొలగందుల కరుణాకర్ గారు, జయరాజ బృందం వారు నేసి సమర్పిస్తూ ఉన్నారు. ఆ వస్త్రాలు కూడా ఎదుర్కోలు సందర్భంగా స్వామివారికి రేపటి కళ్యాణం కోసమని వారు సమర్పిస్తూ ఉన్నారు. ప్రిన్సిపల్ నరహరి గారు, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కూడా వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. హరిప్రసాద్ గారు సిరిసిల్ల నుంచి చేనేత పట్టు చీరని సమర్పిస్తూ ఉన్నారు. అలాగే స్వామివారి అమ్మవారి యొక్క ఎదుర్కోలు సందర్భంగా సగర ఉప్పర సంఘం ఎం సురేష్ గారు, నవీనా గారు దంపతులు వారు అందిస్తున్నారు పట్టు వస్త్రాలను. ఓం నవో నవో భవతి భవతి నవో 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 భవతి జాయమానో జాయమానో భవతి నవో 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 భవతి జాయమానః నవో నవ ఇతి నవః నవః భవతి జాయమానో జాయమానో భవతి భవతి జాయమానోన్హామన్హాం జాయమానో భవతి భవతి జాయమానోన్హాం జాయమానోన్హామన్హాం జాయమానో జాయమానోన్హా కేతుః కేతురన్హాం జాయమానో జాయమానోన్హాం కేతుః అన్హాం కేతుః కేతురన్హామన్హా కేతురుషసాముషసాం కేతురన్హామన్హాం కేతురుషసాం కేతురుషసాముషసాం కేతుః కేతురుషసామేత్యేత్యుషసా కేతుః కేతురుషసామేతి ఉషసామేత్యేత్యుషసాముషసామేత్యగ్రే అగ్రయేత్యుషసాముషసామేత్యగ్రే ఏత్యగ్రే అగ్రయేత్యేత్యగ్రే అగ్ర ఇత్యగ్రే భాగం దేవేభ్యో దేవేభ్యో భాగం భాగం దేవేభ్యో వివిదేవేభ్యో భాగం దేవేభ్యో దేవేభ్యో వివిదేవేభ్యో దేవేభ్యో విదధాతి దధాతి విదేవేభ్యో దేవేభ్యో విదధాతి విదధాతి దధాతి వివిదధాత్యాయన్నాయన్ దధాతి వివిదధాత్యాయన్
दधात्यायन्नायन् दधाति दधात्यायन् प्रप्रायन् दधाति दधात्यायन् आयन् प्रप्रायन्नायन् प्रचन्द्रमाश्चन्द्रमाः प्रायन्नायन् प्रचन्द्रमाः आयन्नित्यायन् प्रचन्द्रमाश्चन्द्रमाः प्रप्रचन्द्रमास्तिरति तिरति चन्द्रमाः प्रप्रचन्द्रमास्तिरति चन्द्रमास्तिरति तिरति चन्द्रमाश्चन्द्रमास्तिरति दीर्घं दीर्घं तिरति चन्द्रमास्तिरति दीर्घं तिरति दीर्घं दीर्घमायुरायुर्दीर्घं तिरति तिरति दीर्घमायुः दीर्घमायुः आयुरित्या श्रेयो वसीय आयत्सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभान् सम्भान् ज्योतिष्मागुस्तेजस्वानातपग्गुन्तपन्नभितपन् रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः हिरण्यपात्रं मधोः पूर्णं ददाति मधव्योसानीति एकधा ब्रह्मण उपहरति एकधैवैजमानायुस्तेजो दधाति भद्राचलनिवासाय भद्राय परमात्मने जानकी प्राणनाथाय रामचन्द्राय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। जय बोलो रामचंद्र भगवान की जय। भद्राद्रि राम गोविंद गोविंद, वैकुंठ राम गोविंद गोविंद, रामनारायण गोविंद गोविंद। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। భక్తులందరికీ విజ్ఞప్తి, మరి కొద్దిసేపట్లో స్వామివారు తిరువీధి సేవగా వేంచేస్తారు. తిరువీధి సేవగా తాతగారి సన్నిధి దాకా వేంచేసి మళ్ళీ అక్కడి నుంచి ఆలయానికి చేరుకుంటారు. భక్తులంతా సేవించి తరించగలరు. జై శ్రీరామ్. అయ్యా భక్తులందరికీ విజ్ఞప్తి, స్వామివారు వెళ్ళేటువంటి మార్గంలో దారి చేయవలసినటువంటిదిగా విజ్ఞప్తి. అలాగే భోగీలు ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలి. భోగీలు ఎక్కడున్నా సరే స్వామివారి దగ్గరికి రావాలండి. దేవుడు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఒక్కసారి తప్పుకోవలసిందిగా విజ్ఞప్తి. బోయీలు ఎక్కడున్నా సరే త్వరగా రావాల్సిందిగా విజ్ఞప్తి. బోయీలు వాహనం మోసేవారు త్వరగా రావాలి.